క్షమించండి. మీరు ఇంకొకసారి చెప్పండి. ఏరా నేను అన్న చెవికి ఎక్కలేదా? లే పరాయి వాళ్ళ చెట్టు కింద కునుకు తీస్తావా? అన్నాడు బయటికి. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి? ఇది నా చెట్టు నీడ. ఇది నా తాత నాటిన చెట్టు. ఈ చెట్టు ఊరందరిది కదా. నా చెట్టు ఇది. నడు బయటికి. నా చెట్టు నీడ కింద కూర్చొని నాకే నీతులు చెప్తావా? ఇక లే నడు. ఈ చెట్టు నాకు అమ్ముతావా? చెట్టు నీడ కొనుక్కుంటావా? ఓ తప్పక అమ్ముతా. ఎంత ఇస్తావు? మీరే చెప్పాలి. 1000 రూపాయలు ఇస్తావా? ఈ చెట్టు నీడ నీదైపోతుంది. అమ్మో 1000 రూపాయలే, చాలా ఎక్కువ. నీడంటే మాటలా? గాలిస్తుంది, హాయిగా ఉంటుంది, ఎంతో స్వేచ్ఛనిస్తుంది. సరే ఇదిగో 1000 రూపాయలు. ఈ చెట్టును కూడా కొనుక్కొనే వెధవాళ్ళు ఉన్నారా? చెప్తే నీ కదా. ఒక్కసారి కూడా చెప్తున్నావనుకో నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. వాకిట్లో నుంచి బయటికి వెళ్ళు. అదేంటి నువ్వు అమ్మిన చెట్టు నీడనే కదా నేను కూర్చున్నా. నాలుగు మీద ఎందుకు కూర్చున్నా? పో బయటికి నడు. అదేంటి నువ్వు అమ్మిన చెట్టు నీడ కదా నేను కూర్చున్నా. నా తోటలోకి వచ్చి నా కూరగాయలు తెంపుకుంటా. నడు బయటికి. అదేంటి ఈ చెట్టు నీడ దీర్ఘ పద్ధతి, అందుకనే కూరగాయలు కోసుకుంటున్నా. ఒక్కతను నా చెట్టు నీడం కొనుక్కొని మొత్తం నన్ను మోసం చేశాడు. మీరందరూ నవ్వండి. నన్ను క్షమించయ్యా. ఇతను నా చెట్టు నీడను అమ్ముకొని నన్ను మోసం చేస్తున్నాడు అయ్యా. అన్ని తీసుకెళ్తున్నాడు. శివయ్య చేసింది సరైన పని. శివయ్య పాపయ్య, ఈ చెట్టు నీదే, ఈ నీడ కూడా నీదే. నీలోని మార్పు కోసమే ఇట్లా చేసిన.